సో idioms and idioms లో we have completed idioms related to body parts. సో ఇప్పుడు సెకండ్ కేటగిరీ అన్నమాట. సో దీంట్లో మనం మళ్ళీ విల్ go through the second set of 20 idioms related to animals. సో యానిమల్స్ అంటే దీంట్లో అన్ని యానిమల్సే ఉంటాయని కాదు, యానిమల్స్ పేర్లు ఉన్నదాన్ని నేను ఈజీగా ఉండడానికి డివైడ్ చేశాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ యానిమల్స్ ఒకటి ఉంది అని చెప్పి చార్ట్ ప్రిపేర్ చేసుకొని చదువుకుంటారేమో. ఓకే, నెక్స్ట్ దీంట్లో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే బ్యాగ్లో నుంచి క్యాట్ తీయమని కాదు, దాని అసలైన మీనింగ్ ఏంటి అంటే రివీల్ ఎ సీక్రెట్ యాక్సిడెంటల్లీ, అంటే అనుకోకుండా సీక్రెట్ని బయట పెట్టడాన్నే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని అంటాము. ఓకే, ఇక్కడ చూడండి సెంటెన్స్లో హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ, అంటే సర్ప్రైజ్ పార్టీ గురించి అనుకోకుండా బయట పెట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ బర్త్డే ఉంది అనుకోండి, బర్త్డే పార్టీ అందరం ఆర్గనైజ్ చేస్తున్నాం, అనుకోకుండా ఆమె ముందు వెళ్ళి చెప్పాను అనుకోండి, అదేమవుతుంది, ఐ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఏ వైల్డ్ గూస్ చేస్. ఏ వైల్డ్ గూస్ చేస్ అంటే ఏ ఫూలిష్ ఆర్ హోప్లెస్ సర్చ్, అంటే ఫలితం అంటే రిజల్ట్ ఉంటుందని తెలియదు కానీ మనం అంటే వెతకడం అవన్నీ చేస్తుంటాం కదా, దాన్ని ఏ వైల్డ్ గూస్ చేస్ అంటాం అన్నమాట. అంటే ఫూలిష్ అన్నమాట, అక్కడ అర్థమైపోద్ది మనకి రాదు అనేసి, అంతే. నెక్స్ట్ లుకింగ్ ఫర్ యువర్ లాస్ట్ రింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఈస్ ఏ వైల్డ్ గూస్ చేస్. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో పెద్ద ఫారెస్ట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ అమెజాన్ ఫారెస్టే ఉందనుకోండి, అక్కడ రింగ్ పడిపోయింది, అక్కడ వెతకడం అనేది ఏంటి, వైల్డ్ గూస్ చేస్ లాంటిది, ఫూలిష్ థింగ్ అన్నమాట. ఓకే, ఫూలిష్ థింగ్. ఓకే, ఫూలిష్ ఆర్ హోప్లెస్ సర్చ్నే మనము వైల్డ్ గూస్ చేస్ అని అంటాము. నెక్స్ట్ ద లయన్స్ షేర్. ఇది చాలా మట్టుకు మనకి హిందూ ఆర్టికల్స్లో ఎడిటోరియల్స్లో కనిపిస్తుంది. ద లయన్స్ షేర్ అంటే ఏంటి, బిగ్గెస్ట్ పోర్షన్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది, ఏదైనా కంపెనీ కానీ ఇద్దరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఐ వాంట్ ద లయన్స్ షేర్ అంటారు, అంటే నాకు పెద్ద పోర్షన్ కావాలి, అంటే నాకు పెద్ద షేర్ కావాలి, ఆర్ 50% డిస్కౌంట్లో లైక్ నాకు ఎక్కువ కావాలి అన్నట్టు. ఇక్కడ చూడండి, హీ టుక్ ద లయన్స్ షేర్ ఆఫ్ ద కేక్ ఎట్ ద పార్టీ. ఇక్కడ కేక్ గురించి మాట్లాడుతున్నారు మనం, డిస్కౌంట్స్ అంటే. ఓకే, కేక్ ఉంది, కేక్లో 70% అబ్బాయి తీసుకెళ్ళాడట, అంటే హీస్ హ్యావింగ్ హీస్ లయన్స్ షేర్. ఓకే, నెక్స్ట్ కిల్ 2 birds with 1 stone. తెలుగులో అంటారు కదా, 2 పిట్టలను ఒకటేసారి కొట్టడం రాయితోటి, అలా. అంటే ఏంటి, ఒకటేసారి 2 గోల్స్ని అచీవ్ చేయడం. మోస్ట్లీ మన అశోక్ నగర్లో చూస్తుంటాం, గట్టిగా చదివితే ఒకటేసారి 2 ఎగ్జామ్స్ని కొట్టేయచ్చు. అప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు, ఇడియమ్ కిల్ 2 birds with 1 stone. ఇక్కడ చూడండి, బై విజిటింగ్ మై ఆంట్ ఐ కిల్డ్ 2 birds with 1 stone, డెలివర్డ్ ద గిఫ్ట్ అండ్ హ్యాడ్ లంచ్. ఇక్కడ ఏం చేసింది ఆమె వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి ఏం చేసింది, ఒకటి గిఫ్ట్ డెలివర్ చేసింది అండ్ లంచ్ కూడా చేసింది. అంటే 2 పనులు ఒకటేసారి చేస్తున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము, కిల్లింగ్ 2 birds with 1 stone. నెక్స్ట్ క్రై వోల్ఫ్. గుంట నాకు ఏడుపు అన్నట్టుంది కదా, అది కాదు, లైక్ ఇట్స్ లైక్ రైజ్ ఎ ఫాల్స్ అలారం, అంటే తప్పుడు హెచ్చరిక ఇవ్వడం అన్నమాట. మనకి ఒక స్టోరీ ఉంటుంది, ఒక పులి అబ్బాయి ఊరికే పులి వచ్చింది అని చెప్తే, ఒకసారి ఫస్ట్లో చెప్తే అందరు ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చేస్తారు, తర్వాత మళ్ళీ సెకండ్ టైం చెప్తాడు, అట్లా అందరు వస్తారు. అంటే ఇవన్నీ ఫాల్స్ అలారమ్స్ ఆయన ఇచ్చింది. ఎప్పుడైతే థర్డ్ టైం చెప్తాడో అప్పుడు లాయన్ నిజంగా వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు రారు. సో ముందన్నీ ఇచ్చినవి ఏంటి, ఫాల్స్ అలారమ్స్ కదా. సో అట్లాంటివి ఇచ్చినవి ఏమంటారు, క్రై వోల్ఫ్ అంటాం. ఓకే, డోంట్ క్రై వోల్ఫ్ ఆర్ నో వన్ విల్ బిలీవ్ యూ వెన్ ఇట్స్ రియల్. సేమ్ ఈ పులి అండ్ అబ్బాయి కథలాగానే అన్నమాట. ఓకే, దొంగ ఏడుపు అంటారు కదా, అట్లా. నెక్స్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ నుంచి ఫిష్ బయటకు వస్తే ఏమవుతుంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అది బతకలేదు బయట, వాటర్ బయట. సో లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనగానే అదే మీనింగ్ వస్తుంది, లైక్ అన్కంఫర్టబుల్ ఇన్ ఎ సిచ్యువేషన్. ఓకే, పర్యావరణానికి సరిపోకపోవడము, తెలుగులో చెప్పాలంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది. మీరు ఏదైనా మీనింగ్ డికోడ్ చేయాలంటే ఇలా డికోడ్ చేయండి, క్రియేటివ్గా ఆలోచించాలన్నాం కదా. ఇప్పుడు చూడండి, లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ ఉంది, ఫిష్ బయటికి వస్తే ఏమైతే చచ్చిపోద్ది, అంటే అది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఓకే, అలా. నెక్స్ట్ ఐ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఎట్ ఎ కార్పొరేట్ పార్టీ. ఇక్కడ ఏమైందట,
ఒకరున్నారు కార్పొరేట్ పార్టీకి వెళ్ళారు, అంటే వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని చెప్పడానికి ఏం చెప్తున్నారు, ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ ఎ వాటర్. ఓకే, ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, నాట్ ఎ వాటర్, సారీ. నెక్స్ట్ బిజీ యాజ్ ఎ బీ. బిజీ యాజ్ ఎ బీ అంటే ఏంటి, బీ ఉంది అంటే తేనెటీగలు అంటాం కదా, అవి ఏం చేస్తే చాలా బిజీగా ఉంటాయి. సో అది కూడా అంటే సేమ్ అదే మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకి. బిజీ యాజ్ ఎ బీ అంటే చాలా బిజీగా ఉండడము, వెరీ బిజీ అండ్ యాక్టివ్. తేనెటీగలు లాగానే, తేనెటీగలు బాగా యాక్టివ్గా ఉంటాయి కదా అలా. సెంటెన్స్ చూసుకుంటే షీస్ ఆల్వేస్ బిజీ యాజ్ ఎ బీ డ్యూరింగ్ ఎగ్జామ్ సీజన్. అంటే ఎగ్జామ్ సీజన్లో చాలా బిజీగా అండ్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది అన్నమాట. మనం కూడా యూస్ చేయొచ్చు, నవ్ ఐఎమ్ బిజీ యాజ్ ఎ బీ డ్యూరింగ్ మై లెక్చర్ అలా. నెక్స్ట్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే రూమ్లో ఎలిఫెంట్ ఉండడము. ఇక్కడ చూడండి, ఎన్ ఆబ్వియస్ ఇష్యూ పీపుల్ అవాయిడ్ డిస్కసింగ్. అంటే ఏంటంటే విషయం ముందే ఉంటుంది కానీ పీపుల్ డిస్కస్ చేయరు, అంటే మనుషులు డిస్కస్ చేయరన్నమాట. అందరికీ తెలుసు కానీ డిస్కస్ చేయరు. దాన్ని మనం ఏమంటున్నాము, ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఓకే, అంటే అందరికి ఎలిఫెంట్ ఇప్పుడు పెద్దగా ఉంటుంది కదా, రూమ్లో ఎలిఫెంట్ ఉందంటే అందరు చూస్తారు కానీ డిస్కస్ చేయట్లేదు. ఓకే, దాని మీనింగ్ కూడా అదే. ద బడ్జెట్ కట్స్ వేర్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఎట్ ద మీటింగ్. బట్ అంతే, ఇక్కడ పెద్ద ఇష్యూనే కానీ డిస్కస్ చేయట్లేదు బడ్జెట్ కట్స్ అనేవి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఒక విషయము అందరికీ తెలిసి ఉంటుంది, ఆబ్వియస్ అండ్ ఇంపార్టెంట్ విషయం ఉంటుంది కానీ ఎవ్వరు డిస్కస్ చేయరు. ఓకే, చాలా మూవీస్లో ఉంటుంది, లైక్ ఆ విషయం అందరికి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ ఎవరు డిస్కస్ చేయరు దాని గురించి అలా. నెక్స్ట్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటే అక్యూజింగ్ ద రాంగ్ పర్సన్. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటే ఏంటి అంటే తప్పుడు వ్యక్తిని, అంటే ఆ వ్యక్తి కాదు అక్యూజ్ చేయాల్సింది కానీ వాళ్ళని అక్యూజ్ చేసినప్పుడు మనము బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటాము, తప్పు వ్యక్తిని అనుమానించడము. ఓకే, బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ థింక్ ఐ బ్రోక్ ద వేస్ యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. ఓకే, ఇవి కూడా చూసుంటాం, లైక్ సినిమాల్లో ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎవరో పని మనిషి ఉంటారు, ఎవరో పని మనిషి తీయదు జ్యువెలరీ కానీ ఏదైనా, కానీ పోయింది అని చెప్పేసి పని మనిషి మీద లైక్ నింద వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంది, దే ఆర్ బార్కింగ్ ఎట్ ద రాంగ్ ట్రీ, అంటే రాంగ్ పర్సన్ పైన నింద అనేది వేస్తున్నప్పుడు మనం ఏం యూస్ చేస్తాం, బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. నెక్స్ట్ లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే డోంట్ రీస్టార్ట్ ఓల్డ్ ఆర్గ్యుమెంట్స్. స్లీపింగ్ డాగ్స్ని మనం ఇక్కడ ఓల్డ్ ఆర్గ్యుమెంట్స్ తోటి పోల్చాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే లైక్ విషయాలు ఉంటాయి కదా, పాత విషయాలను తీసుకురావద్దు. ఓకే, వాటిని అంతే పడుకొని తీసుకురావద్దు. ఓకే, డోంట్ రీస్టార్ట్ ఓల్డ్ ఆర్గ్యుమెంట్స్. జస్ట్ లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అండ్ మూవ్ ఆన్. ఓకే, అంటే పాత విషయాలని అంతే ఉండని, లేపకు అన్నట్టు. హోల్డ్ యువర్ హార్సెస్. హోల్డ్ యువర్ హార్సెస్ అంటే వెయిట్ ఆర్ బీ పేషెంట్. హార్సెస్ ఎప్పుడు మోస్ట్లీ యాక్టివ్గా ఉంటాయి కదా, లైక్ రన్ చేస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, హోల్డ్ అంటున్నారు. హోల్డ్ అంటే ఏంటి, ఆపడము. అంటే ఇక్కడ ఏమంటున్నారు, బీ పేషెంట్, ఓర్పుగా ఉండడము. మీనింగ్ సెంటెన్స్ చూస్తే హోల్డ్ యువర్ హార్సెస్ వీ విల్ లీవ్ ఆఫ్టర్ లంచ్ అంటే నిదానంగా నెమ్మదిగా ఉండు, పేషెంట్గా ఉండు, మనం లంచ్ తర్వాత వెళ్దాము. నెక్స్ట్ క్యాట్ నాప్. క్యాట్ నాప్ అంటే ఏ షార్ట్ స్లీప్, తక్కువ నిద్ర ఉంటే క్యాట్ నాప్ మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. యాజ్ ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ ఏ క్యాట్ నాప్ టుడే అని, తక్కువ నిద్ర. ఐ టుక్ ఏ క్యాట్ నాప్ బిఫోర్ మై ఈవినింగ్ క్లాస్. ఓకే, ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ఆల్ ద థింగ్స్ ఐఎమ్ సేయింగ్. ఎవరైతే అర్థం కాలేదో ప్లీజ్ డూ కమెంట్. నెక్స్ట్ మంకీ బిజినెస్. మంకీ బిజినెస్ అంటే మంకీ బిజినెస్ పెట్టి కూర్చోవడం కాదు, ఇదేంటి అంటే ఫూలిష్ ఆర్ డిస్హానెస్ట్ బిహేవియర్. ఓకే, అల్లరి పని లేదా కపటమైన ప్రవర్తన, దాన్ని మనం మంకీ బిజినెస్ అంటాం. మంకీ మోస్ట్లీ అల్లరి ఉంటుంది కదా, ఓకే అట్లానే అన్నమాట. మంకీ బిజినెస్ పెడితే అల్లరిగానే బిహేవ్ చేస్తుంది, అలానే దాని మీనింగ్ కూడా అంతే ఉంది, ఫూలిష్ ఆర్ డిస్హానెస్ట్ బిహేవియర్. ఇక్కడ చూడండి సెంటెన్స్, స్టాప్ ద మంకీ బిజినెస్ అండ్ గెట్ బ్యాక్ టు ద వర్క్. అంటే ఏమంటున్నారు, ఫూలిష్గా చేయడం ఆపేసి వర్క్కి గట్టిగా వచ్చి వర్క్ చేయి అన్నట్టు. నెక్స్ట్ క్యూరియాసిటీ కిల్ ద క్యాట్. ఇది కూడా చాలా చోట్ల ఇన్ ఉంటాం మనం. క్యూరియాసిటీ కిల్ ద క్యాట్ అంటే బీయింగ్ టూ క్యూరియస్ కెన్ గెట్ యూ ఇన్ ట్రబుల్. అంటే చాలా, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా భామకలాపం మూవీ, ఒకసారి చూడండి, ఆ మూవీ కూడా బాగుంటుంది.
లైక్ మన ఎగ్జామ్స్ అయిపోయాక వెన్ యూ హ్యావ్ టైం మళ్ళీ పని కట్టుకొని చూసారు. సో దాంట్లో ఏం చేస్తుందంటే భామకలాపంలో ప్రియమణి కూడా సేమ్ అన్నమాట. క్యూరియస్గా ఉండి పక్కింట్లో ఏమవుతుందో విని చూసి అలా పోలీస్ చేతిలో చిక్కిపోద్ది, ఒకరిని చంపేసిద్ది. ఓకే, అక్కడ ఏమైంది, ఆమె క్యూరియాసిటీ వల్ల ఆమె లైక్ ఏమంటారు, ఆమె ట్రబుల్లో పడింది అనమాట, ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లో పడిపోయింది. అలాంటప్పుడు మనం ఏం యూస్ చేయాలి, క్యూరియాసిటీ కిల్ ద క్యాట్. క్యాట్ చాలా క్యూరియస్ ఉంటుందని అర్థం. డోంట్ ఓపెన్ హర్ డైరీ, క్యూరియాసిటీ కిల్ ద క్యాట్. ఓకే, నెక్స్ట్ గెట్ ద లాయన్స్ షేర్. ఇందాక చూసిన మీనింగే, గెట్ ద లార్జెస్ట్ పార్ట్. ఓకే, ఎక్కువ భాగాన్ని పొందడము, దాన్ని లాయన్స్ షేర్ అంటాము. షీ గోట్ ద లాయన్స్ షేర్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. చూస్తుంటాం కదా, ఇన్హెరిటెన్స్ అంటే మామూలుగా ఆస్తుంది, ఆస్తిలో లాయన్ ఎక్కువ పోర్షన్ వచ్చినప్పుడు కూడా ఇది యూస్ చేస్తాము. లాయన్స్ షేర్ ద బిగ్గెస్ట్ పార్ట్. నెక్స్ట్ బీయింగ్ ఏ గెనీ పిగ్. గెనీ పిగ్ అంటే బీ ద టెస్ట్ సబ్జెక్ట్, అంటే పరీక్షకి గురైన వ్యక్తి. మోస్ట్లీ గెనీ పిగ్స్ ఏంటంటే పిగ్స్ని మామూలుగా టెస్ట్లకు తీస్తారు కదా, అలా అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, టెస్ట్ సబ్జెక్ట్ అంటే పరీక్షకు గురి, అంటే వాళ్ళనే టెస్ట్ చేయడం అన్నమాట, వాళ్ళతోటి టెస్ట్ స్టార్ట్ చేయడం అట్లా. ఐ వాజ్ ద గెనీ పిగ్ ఫర్ ద న్యూ డైట్ ప్లాన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డైట్ ప్లాన్ ఒక డాక్టర్ స్టార్ట్ చేశారనుకోండి, ఎవరి మీద ఫస్ట్ టెస్ట్ చేయాలి కదా, అలా ఫస్ట్ పర్సన్ ఏమంటారు ఇక్కడ అంటే గెనీ పిగ్, అంటే వాళ్ళ మీదనే టెస్ట్లు స్టార్ట్ చేస్తే వాళ్ళని, అంటే వాళ్ళే నో వాయిస్ అనుకోండి, వాళ్ళే ఫస్ట్ పర్సన్ అంటే విల్ యూస్ గెనీ పిగ్. నెక్స్ట్ వాచ్ లైక్ ఏ హాక్, అంటే వాచ్ వెరీ క్లోజ్లీ. హాక్స్ ఏంటి, ఈగలే కదా, అలాంటి స్పీసీసే కదా. సో అది చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎలా అంటే ఈవెన్ చాలా ఫర్దెస్ట్ స్కై మీద ఉన్నా కానీ కింద దాని ప్రేగా అనిపిస్తుంది, దాని ఆహారంగా అనిపిస్తుంది, అంత ఫోకస్డ్ అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఇది మీనింగ్ కూడా అంతే వస్తుంది. వాచ్ లైక్ ఎ హాక్ అంటే వాచ్ వెరీ క్లోజ్లీ, చాలా జాగ్రత్తగా గమనించడము. ఓకే, ఇక్కడ చూడండి, ద టీచర్ వాచ్ ద స్టూడెంట్స్ లైక్ ఏ హాక్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. జరుగుతూనే ఉంటుంది కదా ఎగ్జామ్ హాల్లో, ఇన్విజిలేటర్స్ ఎలా ఉంటారు, అంటే ఫోకస్డ్గా ఎవరేం చేస్తున్నారు అని అర్థమైపోతుంది. సో దాన్ని ఏమంటున్నారు ఇక్కడ, వాచ్ లైక్ ఏ హాక్. నెక్స్ట్ స్మెల్ ఎ ర్యాట్. స్మెల్ ఎ ర్యాట్ అంటే మళ్ళీ ఎలుకను పట్టుకొని స్మెల్ చూడడం కాదు, ఇక్కడ ఏంటంటే సస్పెక్ట్ సంథింగ్ రాంగ్. ఓకే, ఏదో అనుమానం కలగడం అన్నమాట, అంటే తప్పుగా ఉన్నదాన్ని, తప్పుడు దాన్నే మనం అనుమానించడము. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ మామూలుగా రైట్ థింగ్ వెళ్ళే ముందు రాంగ్ థింగ్ వెళ్తారు కదా, అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, స్మెల్లింగ్ ఏ ర్యాట్. ఐ స్మెల్ ఎ ర్యాట్, హీస్ బీయింగ్ టూ నైస్ టుడే. ఇది కూడా కరెక్టే. ఎప్పుడైతే ఎవరైనా మంచిగా ప్రవర్తించారనుకోండి, అంటే అన్యూజువల్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, అరే ఇక్కడ ఏదో ఉంది, అంటే ఏదో గడబడ అవుతుంది, అందుకే అంటే అన్యూజువల్గా అనిపిస్తుంది అనడానికి వాళ్ళు ఇక్కడ ఇట్లా యూజ్ చేస్తారనమాట. ఐ స్మెల్ ఎ ర్యాట్. మామూలుగా అంటారు కదా తెలుగులో, ఈరోజు వర్షం పడుతుంది ఎక్కడనో అనేసి, సో సేమ్ మీనింగ్ అన్నమాట ఐ స్మెల్ ఎ ర్యాట్ అనేసి. నెక్స్ట్ ఎ స్నేక్ ఇన్ ద గ్రాస్. ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్, దానికి హిడెన్ ఎనిమీ అన్నమాట. గ్రాస్లో మామూలుగా స్నేక్స్ కనిపించవు సన్నంగా ఉంటే, సో అక్కడ ఏంటి అంటే ఎనిమీ, ఒక హిడెన్ ఎనిమీ కనిపించినప్పుడు మనం ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటాము, ద్రోహం చేసే వ్యక్తులు. ఓకే, మీనింగ్ తెలుగులో. ఇక్కడ చూడండి, బీ కేర్ఫుల్ ఆఫ్ రాజు, హీస్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్. రాజు నుంచి దూరంగా ఉండు అంటే కేర్ఫుల్గా ఉండు, ఎందుకంటే ఆయన స్నేక్గా మారచ్చు, అంటే ద్రోహం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటే ఏంటి, ఫ్రమ్ ద ఒరిజినల్ సోర్స్. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటే ఒరిజినల్ సోర్స్ నుంచి, నేరుగా మూలం నుండి తెలిసిన సమాచారం, అంటే సోర్స్ నుంచి, అంటే ఫేక్ రూమర్స్ కాకుండా మనకు ఒరిజినల్ అథెంటిక్ దగ్గర నుంచి వచ్చింది అనుకోండి ఇన్ఫర్మేషన్, అప్పుడు మనం ఏం యూస్ చేస్తాము, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే అనుకోండి, మామూలుగా కరెంట్ అఫైర్స్ మనం ఆ ఛానల్ ఈ ఛానల్ చదివే కంటే ముందు ఒరిజినల్ సోర్స్ ఏంటి, PIB. ఓకే, అదేంటి, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. ఓకే, ఇక్కడ చూడండి, ఐ హర్డ్ అబౌట్ ద న్యూ జాబ్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. ఓకే, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటే ఆయన అథెంటిక్ సోర్స్ నుంచే వింటున్నారు. అథెంటిక్ సోర్స్ అని చెప్పడానికి వీఆర్ యూజింగ్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. అథెంటిక్, ఒరిజినల్ అన్నమాట. ఇవ్వండి ఐడియమ్స్ రిలేటెడ్ టు ఎలిమెంట్స్. మనం 20 కంప్లీట్ చేసాము దీంట్లో కూడా. సో మనం నెక్స్ట్ క్లాస్లో
ఇంకా ఇంకా ఉన్నాయి కదా మనకి కేటగిరీస్ వైజ్, అవి డిస్కస్ చేద్దాము. ఇంకా మిగిలిన్నాయి, ఇవన్నీ మిగిలిన్నాయి మనకి. నెక్స్ట్ క్లాస్లో ఇవి డిస్కస్ చేద్దాము. ఈజీగానే అయిపోతుంది. కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం వల్ల విల్ డూ దోస్ థింగ్స్ ఈజీలీ అండ్ రివిజన్ కూడా ఈజీగా అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.